నీ పుణ్యం ఉంటుంది అని గడ్డం పట్టుకు బతిమాలగా కొంచెం ఎంత దుర్మార్గురాలైనా మనస్సు కరిగింది ఆవిడకి కూడా. సర్లే ఇదిగో 3 days ఓన్లీ, ఆ తర్వాత 4th day వాడు ఉన్నాడా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అంది. అస్సలు నువ్వు ఎంత ఉత్తమురాలివి, పెళ్ళామా నా బంగారు పళ్ళామా ఆహాహా గొళ్ళామా అని పాట పాడి 3 రోజులు నా చివాట్లు తినువు చాలా, తర్వాత నీకు ఎంత ఉపకారం చేస్తానో నీకోసం నగలు చేయిస్తానన్నట్ట. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, 3 రోజులు తిడతానన్నావు కదా అని ఇష్టం తిట్టి ఒప్పుకోను. ఆ 3 రోజులు కలిపి మ్యాక్సిమం 100 తిట్లు తిట్టగాలి. 100 దాటిందా నీ బొంద అయిపోయినట్టే. నీకు ఆ 3 రోజులకి 100 వరకు పరిమితి విధిస్తున్నాను, లిమిట్ దాటకూడదు, ఓవర్ డ్రాఫ్ట్ పనికిరాదు అంది ఆవిడ. ఆ 3 రోజులు 100 కంటే ఏం తిడతానులే పర్వాలేదులే అనుకుని ఒప్పుకున్నాడు ఈయన. తర్వాత ఆవిడ ఒప్పుకున్న ఆనందంలో గురువుగారికి ఉత్తరం రాశాడు. గురువుగారు, మీరు కోరినటువంటి బంగారం లాంటి భార్య దొరికింది, నేను ఎన్ని తిట్టినా పడుతుంది, మీరు తక్షణం రండి అనగానే గురువుగారు వెనక ముందు చూడకుండా గురుకులం మూసి మరీ వచ్చేశాడు. ఈ తిట్లు వినడానికి గురువుగారు వచ్చారట చివరికి, మా ఐదారు గురువు. అంటే ఆయన అంత బాధపడ్డాడండి. ఆయన రావడంతో గురువుగారిని చూడడంతో ఈయన ఆనందం పట్టలేక ఈ శిష్యుడు, వసే దౌర్భాగ్యురాలా, గురువుగారు వచ్చారు నీళ్లు తేవే అనగానే కిక్కును మనకుండా చెంబుతూ నీళ్లు పట్టుకొచ్చింది ఆవిడ. ఇక గురువుగారి ముఖం వెలిగిపోయింది. శిష్య, నేను కోరిన దక్షిణ ఎవడిచ్చాడురా ఇంతకు పూర్వం, నువ్విచ్చావురా, నువ్వురా నిజమైన శిష్యుడివి. ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను రా శిష్యోయ్, నాకు ముద్దొచ్చేస్తున్నావురా అన్నట్ట. గురువుగారు పొగిడారుగా, దాంతో వీడు రెచ్చిపోయాడు. జ్యేష్ఠమోహందానా, చండాలపుదానా, గూనిదానా, నడ్డిదానా ఇలా తిట్టు కూడా తిడుతున్నాడు. వీడికి వాళ్ళ ఆవిడ 100 తిట్లే పరిమితం విధించిందనే విషయం మర్చిపోయాడు ఆనందంలో. కానీ వాళ్ళ ఆవిడ చాలా తెలివైంది. ఓ చాక్ పీస్ పెట్టుకుని దౌర్భాగ్యురాలు అనగానే అక్కడ పక్కన 1 అని వేసుకుంది. జ్యేష్ఠమోహందాన అనగానే రెండోసారి 2 అని వేసుకుంది. నెంబర్ 2, నెంబర్ 3 ఇలా వేసుకుంటోంది. భోజనం దగ్గరకు వచ్చారు వీళ్ళు. స్నానాలు అయ్యాయి, తిట్లు తెగ తిడుతూనే ఉన్నాడు, రెచ్చిపోతూనే ఉన్నాడు. ఇప్పుడు భోజనాల దగ్గరకు వచ్చారు. గురువు గారికి శిష్యుడికి చెరుకో విస్తరి వేసింది, పేటలు వేసింది. అన్నం వడ్డించవే, చండాల మొహమ్మదానా అన్నాడు వాడు. అన్నం వడ్డించింది, అన్నీ అయ్యాయి. ఇక 99 తిట్లు అయ్యాయి. లాస్ట్ అండ్ ఫైనల్ తిట్టు 100ది మిగిలిందిట. వీడు వెనక ముందు చూడకుండా, ఏడుపు మొహందానా, ఏడుపు కొట్టుదానా, వేడివేడి చారు తేవే అన్నట్ట. 100 అయిపోయింది, చూసుకోలేదు వీడు. ఆవిడకు ఒళ్ళు మండిపోయింది. 100 దాటిపోయేగా వేడి చారు కొండ పట్టుకొచ్చి వాడి నెత్తి మీద డామ్ అని కొట్టింది. తల పగిలిపోయింది వీడికి, కొండ పగిలింది. ఈ కొండలో ఉన్న చారంతా వాడి నెత్తి మీద పడింది. వాడి నెత్తి మీదే కాదు, 2 కొండలు తెచ్చేదిట. ఒక కొండ గురువు గారికి, ఒక కొండ శిష్యుడికి, మళ్ళీ పక్షపాతం లేకుండా. ఈ విధంగా గురువు గారికి శిష్యుడికి వేడి చారు కొండలు నెత్తి మీద పగిలాయి. చారు నెత్తి మీద పడింది, మాడు పగిలింది. గురువు గారు నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ఇంటి దగ్గరే ఇంతకాలం శిక్ష పడింది, ఇప్పుడు శిష్యుడింట్లో ఇంతకంటే గొప్ప శిక్ష పడింది. ఈయన ఎంతసేపు ఏమనుకుంటున్నాడంటే, గురువుగారు ఏం తిట్టినా సరే, అదే శిష్యుడు ఏం తిట్టినా సరే పడుతోంది వాళ్ళ ఆవిడ. ఆహా, నా శిష్యుడు అదృష్టవంతుడు అని పొగుడుతున్నాడుగా. హఠాత్తుగా ఇది ఇలా బట్టబయలైంది. దాంతో ఆయన తెల్లబోయాడు. తెల్లబోవడం పక్కన పెట్టండి, కొసమెరుపు. ఇప్పుడు ఇంతకీ వాడి పెళ్ళాం వచ్చి, ఏమో 2 కొండలు పగలగొట్టాను, 2 కొండలకి 2 5లు 10 రూపాయలు పట్టుకురా, ఎవడిస్తాడో 10 రూపాయలు నువ్వు ఇస్తావు, నీ గురువు ఇస్తావు అందుట. దాంతో గురువుగారు ఉత్తరాపోసను కూడా పట్టకుండా లేచి పారిపోవడం మొదలెట్టాడు. శిష్యుడు గురువుగారు అని వెంటబడ్డాడు. అప్పుడు గురువుగారు ఆగి, ఒరే శిష్య, అనేక శతభాండాని భిన్నాని మమ మస్తకే. ఒరే, ఎన్నో 100 కొండలు, అనేక శతభాండాని కొన్ని 100 కొండలు, భిన్నాని మమ మస్తకే నా నెత్తి మీద పగిలాయి. అంటే మా ఆవిడ నెత్తి మీద 100లాది కొండలు పగలగొట్టింది. మమ భార్య మహాసాధ్వి భాండమూల్యం నయాచతే అన్నట్టు వాడు. నీ పెళ్ళాకంటే నా భార్య మహాపతివ్రత. ఎందుకంటే ఇన్ని కొండలు పగలగొట్టినా కొండకి డబ్బులు అడగలేదు. మీ ఆవిడ 7 ఆకులు ఎక్కువ చదివిందిరో, కొండ నెత్తి మీద పగలగొట్టి దాని మొహమ్మంట ఆ కొండ డబ్బులు కూడా నన్ను అడుగుతోంది. ఆహాహా, ఎంత గొప్ప శ్లోకం చెప్పేటండి గురువుగారు. ఇది ఒక గొప్ప పురాణ శ్లోకం అనమాట. మా చిన్నప్పుడు కావ్యాలు చదివేటప్పుడు ఈ చాటు శ్లోకం చదివించేవారు. నా అదృష్టవశాత్తు ఈ శ్లోకం నాకు ఏం ఉపయోగపడలేదనుకోండి. భిన్నాని మమ భస్తగే, మమ భార్య మహాసాధ్వి భాండమూల్యం నయాచితే అండం ఉంది. అది కొసవెరుపు కదా. కాబట్టి ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈవిడ పరమ దుర్మార్గురాలు కదా, ఎప్పుడు చూసినా కొడుతూ తిడుతూ ఉంటుంది. ఆవిడ తీసుకొస్తే మళ్ళీ ఇన్ని తిట్లు తినాలి. అసలు ఎందుకు నా భార్య ఇంత గయ్యాళయ్యింది? ఓ గురుదేవా, ఓ మునీశ్వర,
నువ్వే నిజం చెప్పాలి. పాతాళంలో ఉన్న ఆవిడని ఏదో తీసుకొస్తాను, తీసుకొచ్చాక మళ్ళీ ఈ బాధలు నేను ఎక్కడ పడతాను? అసలు ఏమి కారణం వల్ల నాకు నా భార్యకి మధ్యలో ఇలా యుద్ధం జరుగుతుందనగానే అప్పుడు చెప్పాడు ఆయన, ఇందులో నీ తప్పు లేదు, మీ ఆవిడ తప్పు లేదు. ఆవిడ స్వతసిద్ధంగా ఉత్తమురాలు, నువ్వు ఎలాగో ఉత్తముడివే. మరి మీ ఇద్దరికి తగాదాకి కారణం నీ పెళ్లి ముహూర్తం. కర్మ అలా కాలింది నీకు. పరిణయ వేళ నిన్ను రవిభౌమ శనైశ్చరులు భవత్సతిన్ సుర గురు దైత్య మంత్రులును చూచుట చేసి నరేంద్ర నీకు అత్తరుని మనోహరాకృతి ముదం బొనరించుచునుండే చూడ్కి అత్తరునికి నీదు మూర్తి ప్రమదం బొనరింపమినట్టిదయ్యడం. నాయన, నీ పెళ్లి ముహూర్తం అరకొరవాడి చేత పెట్టించుకున్నావు, అనగా పెద్దగా జ్యోతిష పాండిత్యం లేని వాడి ద్వారా నీ పెళ్లి ముహూర్తం పెట్టించుకున్నావు. ఆ ముహూర్తం పెట్టేవాడికి ముహూర్తం గురించి పెద్దగా తెలియదు. దానివల్ల ఏమైంది, నీ ముహూర్తంలో ఒక పెద్ద దోషం వచ్చింది. నీ లగ్నంలో, పెళ్లి లగ్నంలో నిన్ను సూర్యుడు, కుజుడు, శని చూస్తున్నారంటే లగ్నంలో ఈ ముగ్గురు ఉన్నారట. ఈ ముగ్గురు దృష్టి లగ్నం మీద పడింది. ఇక నీ భార్య దాంట్లో సొరగురు దైత్యమంత్రులను, సొరగురుడు అంటే బృహస్పతి గురువు గారు చూస్తున్నాడు, దైత్యమంత్రి అంటే శుక్రాచార్యుడు. నీ భార్య లగ్నమును బృహస్పతి శుక్రాచార్యుడు చూస్తున్నారు. నీ లగ్నమును సూర్యభగవానుడు, కుజుడు, శని చూస్తున్నారు. ఎప్పుడైనా పెళ్లి ముహూర్తంలో ఆడపిల్ల యొక్క లగ్నంలో గురువు శుక్రాచార్యుడు ఇద్దరు ఉన్నారంటే ఆ ఇద్దరు విరోధులు కదా. గురువుకి శుక్రాచార్యుడికి ఒరిజినల్గా పడదు. వాళ్ళిద్దరికి ఎప్పుడు కూడా ఒక ఆయన రాక్షస గురువు, ఒక ఆయన దేవగురువు. అందువల్ల ఈ ఇద్దరూ స్త్రీ యొక్క లగ్నంలో ఉన్నట్టయితే ఆ అమ్మాయికి పెళ్ళైనప్పటి నుంచి మొగుడు మీద ఒళ్ళు మండిపోతుంది. నీ భార్య యొక్క లగ్నంలో గురుడు, శుక్రుడు ఉండడం వల్ల ఆవిడికి నిన్ను చూస్తే అరికాలి మంట నెత్తికొస్తూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది, నువ్వేం చెబితే దానికి వ్యతిరేకంగా నడుచుకుంటుంది. కానీ నీ లగ్నంలో ఇటు సూర్యుడు, ఇటు శని, ఇద్దరు తండ్రి కొడుకులు, మరొకడు కుజుడు. ఈ కుజుడు అత్యంత అనుకూలుడు సూర్యుడికి. ఆ ముగ్గురు ఉన్నారు. అందువల్ల ఏమవుతుంది, నువ్వు ఆవిడని చూసినప్పుడల్లా ఆహా సుందరి సుందరి అంటూ వెంటబడతావు. నువ్వు సుందరం అయితే ఆవిడ మందరై నిన్ను కొడుతోంది. ఇది ఈ లగ్న దోషం. ఇప్పుడు నీకు అర్థమైందా? కాబట్టే పెళ్లికి ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నములో ఎవరున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోకపోతే కొంపలు ములుగుతాయి. ఇదంతా లగ్న ప్రమాదం, ముహూర్త ప్రమాదం. సుముహూర్తం కాకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది. అందుకే ముహూర్తం సరిగ్గా లేకపోతే ఎక్కువ కాలం ఉండవు ఆ సంబంధాలు. అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. ఇంకా ఎన్నుంటాయో తెలుసునండి. భార్యాభర్తల పరిణయ ముహూర్తంలో తేడా వస్తే పిల్లలు చెప్పిన మాట వినకుండా మనకి ఇష్టం లేని వాళ్ళని చేసుకుపోతారు. అన్య మతస్థుల్ని చేసుకోవటము, అన్య కులస్తుల్ని చేసుకోవడం, ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఈ ముహూర్తంలో ఎక్కడో లోపం వస్తుంది. ఈ ముహూర్తంలో లోపం ఎందుకు వస్తుంది? గురు కటాక్షం లేకపోవటం అంట. గురువుల్ని గట్టిగా పట్టుకోండి, ఎవడో ఒక గురువుని నమ్మి పట్టుకోండి. ఆ గురువు యొక్క దేవను ఉంటే జీవితంలో ఇలాంటి కష్టం రాదు. అందుకే వీలున్నంత వరకు సద్గురువుల యొక్క పాద పద్మములను అత్యంత భక్తితో, నిర్భరమైన భక్తితో నిరంతరం పట్టుకుని పూజించేటటువంటి వాడికి మాట వరసకు కూడా కష్టం రాదు. వస్తే అది పటాపంచలు అవుతుంది. గురువు చూసుకుంటాడు దాన్ని. ఒక్కోసారి ఎలా ఉంటుందో దానికి ఉదాహరణ చెప్పనా మీకు. ఇప్పుడు ఎదురుగుండా కూర్చున్న సువర్ణలింగయ్య గారిని చూశారు కదా, వారి అబ్బాయికి పెళ్లి కుదిరింది. ఓ మంచి ముహూర్తం పెట్టాం. ఆ ముహూర్తానికి శుభలేఖ పట్టుకొచ్చారు. ఆ ఇంట్లో అందరూ ఆ ఇంటి పేరిటి వాళ్లే. మంధనిలో మొత్తం అందరూ సువర్ణ వాళ్లే. దాదాపుగా ఈ పెళ్లి సమయమునకు, అంటే ఈ పెళ్లి ముహూర్త సమయానికి చాలామంది ఆనాడు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నట్టుగా ఉన్నారు. తెలిసిన మీకు, ఆయన అడగని చెప్తారు. ఇప్పుడు ఆ ముహూర్తానికి ఇందులో ఎవడు వెళ్ళిపోయినా రోజు మైలేనండి. అక్కడ ఊళ్ళో చాలా ఇబ్బంది పడేవారు వాళ్ళు. అప్పుడు నేను ఏమన్నానో తెలుసా, ఈ శుభలేఖలు నా చేతికి ఇవ్వండి, అమ్మవారి పాదాల దగ్గర పెడతాను. మళ్ళీ మీ అబ్బాయికి పెళ్ళయ్యి అమ్మాయిని తీసుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోయేదాకా ఆ శుభలేఖ తీయను, తర్వాత సంగతి చూద్దామన్నాను. ధైర్యంగా నమ్మారు, శుభలేఖ ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయి ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ అడుగు పెట్టాడు. టప 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 ముగ్గురు వెళ్ళిపోయారు. ఇద్దరును మైలు వచ్చేసింది. అడగండి, ఆయన ఎదురుగుండా ఉన్నారు. బయటవాడు కూడా అక్కర్లా. ఇదే గురుకటాక్షం అంటే. చాలా ఆశ్చర్యపోయి వాళ్ళ ఊళ్ళో అందరూ అదే తలపోవడం అనమాట. రేపో మాపో ఏ క్షణమో అనుకున్నట్టుగా ఉంటారు. దాంతో ఎంతో మందికి పెళ్ళిళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయండి బాబు. ఎక్కువ మంది ఒకే ఇంటి పేరిటి వాళ్ళు ఒక ఊళ్ళో ఉంటే అందరూ ఆ ఇంటి పేరిటి వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారు. మరి
పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు, ఈ పురుడు వస్తుందో పుణ్యం వస్తుందో ఏమొస్తుందో చెప్పలేం కదా మనం. అలాంటప్పుడు ఎంత ఇబ్బంది వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా, పెళ్లిలో ఏ ఇబ్బంది లేకుండా కటాక్షం కావాలంటే అయితే అపూర్వ ముహూర్తం కావాలి. ఈ కలియుగంలో అంత అపూర్వమైన ముహూర్తం పెట్టేటటువంటి పండితులు కొంచెం అరుదుగా ఉంటారు. ఎన్నున్నా గురు కటాక్షం ఉంటే ఈ గురువు వల్ల త్రిమూర్తులు అనుగ్రహిస్తారు, అమ్మ అనుగ్రహిస్తుంది. అనుగ్రహిస్తే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అమ్మ అనుగ్రహిస్తే దేవతలు ఆగ్రహించినా బయటపడతామట. అందుకనే వీలున్నంత వరకు గురువులను పట్టుకోమని పెద్దలు అందుకు చెప్పారు. ఇది ఆయన కారణం. ఇక అయ్యింది ఏదో అయ్యింది, ఇప్పుడు పెళ్లి ముహూర్తం వెనక్కి తేలేం కదా. కొంతమంది ఏం చెబుతున్నారట, పెళ్లి ముహూర్తంలో లోపం ఉంది మళ్ళీ పెళ్లి చేసుకోండి అన్నారట. ఇంకా నయ్యం, అక్కడతో ఆగింది. కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే ఎవడన్నా వింటేనవుతాడు. ఇలా అశాస్త్రీయమైనవి కొందరు చెబుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరిని మళ్ళీ కూర్చోబెట్టి ఆ పెళ్లి ముహూర్తం తేడా వచ్చింది, కొత్త ముహూర్తం మేము పెడతాం, కూర్చొని పెళ్లి చేసుకోండి అంటే అది మళ్ళీ పెళ్లి అవుతుందా? అలాంటి దోషములు అసలు చేయకూడదు. దానికి అనేకమైన ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, అవి శాస్త్రములు చెప్పే, వాటిని సరిగ్గా తెలుసుకోవాలి. అదో పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఏమన్నాడు, జరిగిన దాని గురించి ఆలోచించకు, ఆమెను తెచ్చి ఇంట్లో పెట్టుకో, ఆ భగవంతుడు నిన్ను కాపాడతాడన్నట్ట. అప్పుడు ఆయన మనస్సులో భార్యని తలుచుకుంటూ, ఆమె ఎక్కడుందో తెలిసింది కనుక, విషయం కూడా తెలిసింది కనుక కొంత ఊరట పొంది నిశ్చింతుడై ఇంటికొచ్చాడు. రాగానే ఆ సమయానికి భార్యా సమేతంగా ఆ విప్రుడు వచ్చాట. ఆయన వచ్చి, నా భార్యని అడవిలో ఉన్నదానని, రాక్షసుడి దగ్గర ఉన్నదానని నాకు తిరిగి అప్పగించావు. అప్పగించడం కాదు, నా భార్య మనస్సులో రాక్షసుడు దూరి ఆవిడ మనస్సులో ఉన్న పాపాలన్నీ, దుష్ట లక్షణాలన్నీ ఆహారంగా మింగేశాడు, తీసేసుకున్నాడు. దాంతో నా భార్య పరమ సుశీలైపోయింది, ఉత్తమురాలైపోయింది, నన్ను ఎంతో గౌరవిస్తోంది. ఇప్పుడు మహారాజా, నువ్వు వచ్చేలోపు చూశాను నేను, నా భార్య చాలా వినయంగా మాట్లాడుతోంది. కాళ్ళు నొచ్చుకున్నాయా అని కాళ్ళు మృదువుగా నొక్కుతోంది. రకరకాల సేవలు చేస్తోంది. పెళ్ళై ఇన్నాళ్ళయింది, ఒక్కనాడు కూడా ఆవిడ వంట చేయలా. ఇన్నాడు నేనే చేయగలుచుకున్నాను. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి వంటగదిలోకి నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఆహా, నా జీవితాన్ని వంటగదిలోకి వెళ్లకుండా పంట పండిలాగా చేసావు, నీ రుణం తీర్చుకోలేను. అందుకే నీ దగ్గరకు వచ్చాను. మా దంపతులిద్దరం నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం అనగానే అప్పుడు ఆయన అన్నాడు, మీ దేవనులు నాకు చాలా అవసరం అండి. నీకు నీ భార్య దక్కింది, నా భార్యే దూరం అయిపోయింది. మహారాజునయ్యుండి నా భార్యని దూరం చేసుకున్నాను అనగానే, నీ భార్య ఏమైపోయిందో, బ్రతికుందా చచ్చిపోయిందా? చచ్చిపోతే మాత్రం రెండో పెళ్లి చేసుకోవచ్చని శాస్త్రం చెబుతున్నది. ఒకవేళ మరణిస్తే ఒక మంచి సంబంధం చూసుకో, ఈసారి ముహూర్తం నేను సరిగ్గా పెడతాను. లేదా బ్రతికుంటే తెప్పించుకో అనగా, ఆవిడ మరణించలేదు, పాతాళంలో ఉందిట. సాలపోతకుడనే సర్పరాజు గారి కూతురి రక్షణలో ఉందిట. ఆవిడని తేవడం పెద్ద కష్టం కాదు, కానీ తెచ్చిన తర్వాత మళ్ళీ మొదలుకు వస్తుంది కదా సంసార వ్యవస్థ. ఆవిడ మళ్ళీ తిడితే నాకు ఈసారి కోపం వస్తే ఏం చేస్తానో అని భయంగా ఉంది. ఈ ప్రతికూలత్వంతో రోజు పోరేటటువంటి పెళ్ళాంతో కాపురం ఎలా చేస్తాం? ఆలిపోరు ఇంకంతా ఇంత కాదట. ఇంటిలోని పోరు ఇంతింత కాదా అన్నాడు. ఇంట్లో పోరుంటే అసలు ఏం సుఖం ఉంటుంది అనగా, ఓహ్ ఇంతేనా, నువ్వు నాకెంతో ఉపకారం చేశావు, నా భార్యని మార్చావు, నాకేమో సంసారం సుఖంగా ఉండేలా చేశావు, ఎంత ఉపకారం చేశావు. ఇప్పుడు నీకు రహస్యం చెబుతున్నా విను. నేను యజ్ఞములు చేయడంలో దిట్టని, ఎవరినైనా మంచిగా మార్చగలను. అలాంటప్పుడు నీ భార్యని ఇంతకాలం ఎందుకు మార్చుకోలేదు అని నీవు అడుగుతావేమో. స్వార్థమునకు మాత్రం యజ్ఞం చేయకూడదని మాకు నియమం ఉంటుంది. అందుకే నేను నా భార్య మంచిదవ్వాలని యజ్ఞం చేయలేదు. నా భార్య కోసం నేను చేయకూడదు, నా స్వార్థం కోసం చేయకూడదు, ఇతరుల కోసం చెయ్యొచ్చు. నువ్వు నా భార్యను బాగు చేసావు, నీకు నేను ఉపకారం చేస్తాను. పైగా ఈ భార్య కూడా రాగానే చెప్పింది, రాక్షసుల యొక్క కుటుంబాలు నాశనం కాకూడదని. అంటే ఒక రాక్షస జాతిని నీ వల్ల నేను నిలబెడుతున్నాను, నా కుటుంబం నువ్వు నిలబెట్టావు, నువ్వు ఉత్తముడివి. అటు రాక్షస జాతిని రక్షించావు, నా కుటుంబాన్ని రక్షించావు. ఇలా లోకాలను రక్షించటమే కర్తవ్యంగా పెట్టుకున్న నిన్ను నేను రక్షించకుండా ఉంటానా? ఇప్పుడు చెబుతున్నాను విను, నా మంత్ర ప్రభావం చెబుతున్నాను విను. మైత్రియును ఆనుకూల్యంబు మచ్చికయును కలిగి అక్కాంత నిన్నెప్పుడు కలసియుండ మిత్రకాముకులొనరిల్చు మిత్రవింద ఎట్టి దట్టిది కావింతునే నరేంద్ర. మహారాజా, యజ్ఞములలో మిత్రవింద అని ఒక యజ్ఞం ఉన్నది. వింద అంటే కామేష్టి అని మరొక అర్థం అన్నమాట.
పుత్రకామేష్టి అని ఒక యాగం లేదు, అలాగే మిత్రకామేష్టి అని ఒక యాగం ఉన్నది. ఇష్టి అంటే యజ్ఞం, కామ ఇష్టి, కామేష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం, కామేష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం. ప్రతివాడికి ఏదో కోరిక ఉంటుందిగా, నాకు డబ్బు రావాలనో, ఉద్యోగం రావాలనో, వివాహం రావాలనో, ఇల్లు రావాలనో, ఏదో ఒక కోరికతో చేసే యజ్ఞమును కామేష్టి అంటారు. కాకపోతే ఏ కోరికతో చేస్తున్నామో ఆ కోరిక ముందు పెడితే ఆ యజ్ఞానికి ఆ పేరు వచ్చింది. పుత్ర కామ ఇష్టి, కొడుకులు కావాలనే కోరికతో చేసే యజ్ఞం. మిత్రకామేష్టి, శత్రువులు మిత్రులు అవ్వాలనే కోరికతో చేస్తే మిత్రకామేష్టి. మిత్రకామేష్టి అన్న మిత్రవింద అన్న, పుత్రకామేష్టి అన్న పుత్రవింద అన్న అర్థం ఒకటే. ధనకామేష్టి అంటే డబ్బు కావాలనే కోరికతో యజ్ఞం చేయటం. గృహకామేష్టి ఇల్లు కావాలనే కోరికతో యజ్ఞం చేయటం. ఇలా రకరకాల కోరికలతో చేసే యజ్ఞములున్నాయి. అందులో నేను నీ కోసం, నీ భార్య కోసం మిత్రకామేష్టి యాగం చేస్తాను. అందులో సంకల్పంలో ఏం చెబుతాను, మహారాజు ఉత్తముడు, అతని భార్య బహుళ ఈ రోజు నుంచి పరస్పర విరోధం విడిచిపెట్టి ఐకమత్యంతో సుఖంగా కాపురం చెయ్యాలి అని సంకల్పం చెబుతాను. నేను అలా యజ్ఞం చేయడంతో నీ భార్యలో నీ మీద ఉన్న ద్వేషం, నీకు నీ భార్య మీద అంతో ఎంతో ఉన్న అసహ్యం, ఇవన్నీ పటాపంచలైపోతాయి. ఇక మీ ఇద్దరు ఎంతో ప్రేమతో ఒకరినొకరు కౌగిలించుకుంటారు, ఆత్మీయతతో పలకరించుకుంటారు, మీ ఇద్దరు పరమాత్మీయులైపోతారు, మీ కుటుంబం చాలా బాగుంటుంది. ఈ విధంగా మీ ఇద్దరి మనస్సులలో ఉన్న వైరుధ్యములు తొలగించి మైత్రీ బంధం కలిగించే యజ్ఞం నేను చేసి పెడతాను. కావలసిన సామగ్రి అనగానే అమ్మ ఎంత అదృష్టం, అంత మంచి మాట అన్నారు, అయితే ఇప్పుడే మిత్రకామేష్టికి కావలసిన యాగానికి కావలసిన సంభారాలన్నీ తెప్పిస్తానన్నట్ట. వెంటనే ఆయన ఆ యాగ సంభారం అంతా కూడా సిద్ధం చేసుకుని ముందు విఘ్నేశ్వర పూజ చేసి, ఆ యాగం చేసేటప్పుడు మధ్యలో ప్రధాన యాగగుండం చతురస్రాకారంలో ఉండాలట. చతురస్రాకారం అంటే పొడవు వెడల్పు సమానంగా ఉండాలి. 8x8 కానీ 12x12 కానీ ఉండాలి. రాజుగారు కనుక 12x12 ఉండేటటువంటి యాగగుండం చతురస్రాకారంలో ఏర్పాటు చేశాడు. దీనికి 4 వైపులా త్రికోణాకారంలో ఉండేటటువంటి, శ్రీచక్రంలో పై త్రికోణం ఉంటుందే ఆ ఆకారంలో ఉండే 4 ఉపకుండాలు పెట్టాలి. ఈ 4 కుండాలు త్రికోణాకారంలో ఉంటాయి, మధ్యలో అది చతురస్రాకారంలో ఉంటుంది. ఈ యజ్ఞం చేయడానికి కావలసిన ఋత్విక్కులు పిలిపించారు. ఇక నెయ్యి ఉన్నది, దర్భలున్నాయి, సమిధలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక శుభముహూర్తంలో ఈ మహాత్ముడైన పురోహితుడు యజ్ఞం మొదలుపెట్టాడు. ఈ యజ్ఞం అపూర్వంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. పూర్ణాహుతి కూడా బాగా జరిగింది. జరిగాక ఆయన అన్నాడు, మహారాజా ఇక నీ భార్యని నిశ్చింతగా పాతాళం నుంచి ఇక్కడికి తెప్పించుకో, ఆవిడ రావడంతో నిన్నెంత ప్రేమగా చూస్తుందో నీకే తెలుస్తుందన్నట్ట. మహానుభావ, పవిత్రమైన యజ్ఞం చేసి ఎక్కడో ఉన్న నా భార్య మనస్సు మార్చిన ఉత్తముడివి నీవు. నీ మహామంత్రశక్తి అంతా ఇంత కాదు, నా రాజ్యమే నీకు ఇచ్చేస్తాను దక్షిణగా అన్నట్ట. రాజ్యం నాకెందుకు బాబు, అడిగినప్పుడు యజ్ఞాలకు కావలసిన దక్షిణ ఇస్తే చాలు. రాజ్యం వీరభోజ్యం, నువ్వు వీరుడివి, వీరుడే దాన్ని పరిపాలించాలి. ఎవరు ఏ పని చెయ్యాలో పని చెయ్యాలి. అందువల్ల నిశ్చింతగా రాజ్యం నువ్వే పుచ్చుకో. రావింపుము సతిరయ్యమున, నీ భార్యను మాత్రం వెంటనే తెప్పించు, సుఖంగా ఉండు, నీకు సత్సంతానం కూడా కలుగుతుందని దీవించాడు. అప్పుడు ఆయన వెంటనే పాతాళానికి వెళ్ళి ఆ పావులతో యుద్ధం చేయడం నీకు ఇష్టం లేదు, ఎందుకని సర్పరాజులంటే నీకు గౌరవం. సర్పరాజులతో యుద్ధం చేయకుండా తన భార్యను రప్పించడానికి వెంటనే ఆలోచన వచ్చి బలాక అని పిలవగానే ఆ బలాక రాక్షసుడు వచ్చాడు. నాయనా, నీవు అదృశ్య రూపం పొందగలిగేవాడివి, ఎక్కడికైనా వెళ్ళగలిగేవాడివి, నువ్వు తక్షణం పాతాళలోకానికి వెళ్ళి సర్పరాజు గారి చెరసాలలో ఉన్న అమ్మాయిని నా దగ్గరికి పట్టుకొచ్చే అన్నట్ట. ఈ బలాకుడు ఎక్కడికైనా పెడతాడు, ఈ దిగ్బంధాలు అతన్ని ఏం చేయలేవు, ఏ మంత్ర దిగ్బంధాలు అతన్ని ఏం చేయలేవు. అందుకే బలాకుడిని పిలవగానే బలాకుడు టక్కున ఇక్కడ మాయమై పాతాళలోకానికి వెళ్ళాడు. అక్కడ నంద అని పేరు కలిగిన సర్పరాజు కూతురు, ఆ సాలపోతకుడి యొక్క కూతురు ఒక అంతఃపురంలో దాచిందని చెప్పుకున్నాక ఈ అమ్మాయిని, ఆ అంతఃపురంలోకి అదృశ్య శక్తితో ప్రవేశించి అక్కడ రాజుగారి భార్యని మంచంతో సిద్ధంగా పట్టుకుని, ఘటోత్కచుడు చూశారా శశిరేఖను మంచంతో ఎత్తిపోయాడు, అలా టక్కని చేత్తో పట్టుకుని టింగని అక్కడ మాయమే ఇక్కడికి వచ్చాడు. మహారాజా ఇదిగో మంచం, ఇదిగో మంచం మీద మీ ఆవిడ అనగానే ఆయన ఆశ్చర్యపోయి, భలే పట్టుకొచ్చావే బలాక, నువ్వు శక్తివంతుడు అని తెలుసు కానీ ఎంత శక్తివంతుడు అని తెలియదు. ఎంత శక్తివంతుడు, నా రాజ్యంలో ఉండి నాకు సేవకుడు నా అదృష్టం, సుఖంగా ఉండు, నీకు నీ జాతికి ఉత్పలారణ్యం రాసేశాను,
కలియుగం దాకా ఆ అడవిలో మీరు సుఖంగా ఉండండి. ఒక కలియుగంలో పద్మాకర్ గారు వచ్చినప్పుడు మాత్రం ఆయన్ని ఆయన భక్తుల్ని మాత్రం గౌరవించండి, వారికి కూడా ఆతిథ్యం ఇవ్వండి, వాళ్ళు పురాణం చెప్పడానికి అడవులు పట్టుకు తిరుగుతూ ఉంటారు అని మాత్రం దీవించి పంపేసి ఆ తర్వాత ఇప్పుడు భార్యామణి పడుకున్న మంచం దగ్గరకు వచ్చాడు. మంచం మీద నుంచి ఆవిడ లేచి యాహండి అంది. ఏది ఇంకొకసారి అని అన్నాడు ఈయన. ఆవిడ యావండి అని అంత అందంగా మృదువుగా పలుకుతుందని ఊహించలేదుగా. యజ్ఞం చేశాడు ఆయన, కానీ అయినా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏమిటో లోపల అంతో ఎంతో పీకులాటు ఉంటుందిలేండి. ఇన్నాళ్ళు చివాట్లు తెగతిని ఉన్నాడు కదా. ఆవిడ ఎంతో మృదువుగా ఏమండో ఏమండో అని రాగానే ఆనందం తట్టుకోలేక, ఓహో మహానుభావుడు అయ్యా నువ్వు, నీ భార్య నా రాక్షసుడు ఎత్తుకుపోబట్టి కదా నాకెంత శుభం కలిగింది అనుకుని ఆయన్ని మనస్సులో పొగుడుకున్నాడు. దగ్గరికి వచ్చాడు, తీసుకున్నాడు. ఏం కావాలో కోరుకున్నట్ట. అప్పుడు ఆవిడ, కరుణం ప్రసన్నుడవు కమ్ము నరేశ్వర నాకు నావుడున్, దయతో నా తప్పులన్నీ క్షమించు, నా ఎడల ప్రసన్నుడవుక అంటే నన్ను ప్రేమతో చూడు. ఇదివరకు నేను చాలా పొరపాట్లు చేశాను. అయ్యో పాతవన్నీ గుర్తుకొస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది. కొట్టాను నిన్ను గ్లాసుతోటి నీ స్నేహితులు చూస్తూ ఉండగా, ఎన్నోసార్లు తిట్టాను, ఒక్కనాడు నిన్ను నేను ప్రేమతో దగ్గరికి తీసుకోలేదు. చాలా పెద్ద పొరపాటు చేశాను, క్షమించండి, అంతకింత ప్రేమగా చూస్తాను, ఇంకెప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టనండి, మీకు జాగ్రత్తగా సపర్యలు చేస్తాను అనగానే, నేను ఎప్పుడు నీకు ప్రసన్నుణ్ణే. ఏదో ఆనాడు నీ కర్మ వల్ల నా కర్మయోగం వల్ల మన పెళ్లి లగ్నంలో ఉన్న దోషం వల్ల నీకు రోషం వచ్చింది, నాకు కోపం వచ్చింది, నేను అడవిలో విడిచిపెట్టాను, అవి పక్కకి పెట్టేయి, ఏం కావాలో కోరుకో అన్నాడు. నాకేం కావాలి? భర్త ఎదురుగుండా ఉండడమే భార్యకి గొప్ప వరం. ఈ ప్రపంచంలో ఉత్తమురాలైన భార్య ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలిసి ఉండాలని కోరుకుంటుంది. భర్తే వరం అనుకుంటుందిట, భర్తే బంగారం అనుకుంటుందిట. బంగారం లాంటి భర్త ఉండగా వేరే బంగారం కావాలా అన్నది ఆవిడ. చూసారా, కొంతమంది అలాగే అంటారు, నాకు ఏ బంగారం వద్దండి మీరే బంగారం అండి అంటారు. కొంతమంది నువ్వెంత బంగారం అనేవైనా బంగారానికి నువ్వెక్కడ సాటి వస్తావు, బంగారం ఇంట్లో పరేసి నువ్వు ఎక్కడైనా టింగు రంగా తిరుగు అంటారు. కానీ ఈవిడ మాత్రం మీరే బంగారం అండి. కానీ ఒక్క కోరిక ఉన్నది. పాపం సర్పరాజు సాలపోతకుడనే రాజుగారి కూతురు నంద నా కోసం ఎన్నో కష్టాలు పడింది, నన్ను అంతఃపురంలో రక్షించింది. నా మీద కసి కొద్దీ వాళ్ళ నాన్నగారు దాన్ని మోగ అయిపోమన్నాడు. పాపం ఆవిడ మోగదైపోయింది. నన్ను రక్షించి తిరిగి మీకు దక్కేలా చేసిన ఆ ఉత్తమురాలు మాట లేక బాధపడుతుంటే నేను ఇక్కడ ఎలా సుఖంగా ఉంటాను? పైగా మాట లేకపోయినా ఆవిడ రోజు అంతఃపురంలో ఉన్న నా దగ్గరకు వచ్చి నాకు అన్నపానీయాలు ఇచ్చింది, అన్నం ఇచ్చింది, పానీయం ఇచ్చింది, వస్త్రం ఇచ్చింది, మా నాన్న వల్ల నీకేం ప్రమాదం లేదని నన్ను రక్షించి ధైర్యం చెప్పింది. అటువంటి ఆవిడకి ఏమైనా సరే మోకతనం పోవాలి, ఆవిడ మాట్లాడాలి, ఆవిడ మాట్లాడటమే మీరు నాకు ఇచ్చే వరం, మీరు ఆ పని చేయగలరనగానే ఆయన మళ్ళీ విప్రుణ్ణి పిలిపించాడు. మహాత్మా, నా భార్యని ఉత్తమురాల్ని చేశావు, నాకు ఎంతో ఆనందం కలిగించావు, నీ మంత్రశక్తి నాకు తెలుసు, నీ జపశక్తి నాకు తెలుసు, నీ యజ్ఞ దీక్ష నాకు తెలుసు. ఆ నంద ఆనందంగా మాట్లాడేటట్టు చేయగలమా అని అడిగితే, అదెంతయ్యా, నా దగ్గర ఇంకో యజ్ఞం ఉందన్నాడు ఆయన. నేను సారస్వతేష్టి విధానమున భవద్వధూటీ సఖికి నిత్తు వాగ్విభూతి. నా దగ్గర అనేక యజ్ఞ ప్రక్రియలున్నాయి, అందులో సారస్వత యజ్ఞము అని ఒక యజ్ఞం ఉన్నది. సారస్వతము అంటే సరస్వతికి సంబంధించినది. సరస్వత్యా యదం సారస్వతం, సరస్వతికి సంబంధించిన యజ్ఞం, సరస్వతీ కటాక్షమునందించే యజ్ఞం. ఆ యజ్ఞం చేశానంటే మోగవాడు పండితుడవుతాడు, అద్భుతంగా మాట్లాడతాడు, మోకవాడు వాచాలుడవుతాడు. వాచాలుడు అంటే దబ్బ 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 ఎన్ని గంటలైనా మాట్లాడేవాడిని వాచాలుడు అంటారు. మోకం కరోతి వాచాలం అంటే అదనమాట. అస్సలు మాట్లాడడం చేత కాని వాడు కూడా భగవంతుడు అనుగ్రహం ఉంటే మైకి ఇచ్చామంటే 2 గంటలు ఇస్తే 2.5 గంటల ఉపన్యాసం ఇస్తాడు వాడు. అలా మాట్లాడాలంటే భగవత్ శక్తి కావాలి. అలా మాట్లాడేవాడిని వాచాలుడు అంటారు. నేను వాచాలత్వం ఇస్తాను అతనికి అనగానే ఇంకెందుకు ఆలస్యం, ద్రవ్యం తెప్పిస్తానన్నాడు ఈయన. ద్రవ్యం తెప్పించాడు. ఈయన యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో సారస్వత సూక్తం అని ఒక సూక్తం ఉంటుంది, సరస్వతి కవచం అనమాట. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై స్వాహ శిరో మే పాతు సర్వతః అని సరస్వతికి స్వాహాకారం చెప్పి శిరస్సు మీద చేయి పెట్టుకుని, సరస్వతి నన్ను శిరస్సును రక్షించుగాక, నా తలని ఆ సరస్వతి రక్షించుగాక, అలాగే ముఖం రక్షించుగాక, చెవులు రక్షించుగాక,
భుజములు రక్షించుగాక, చేతులు రక్షించుగాక, నడుము రక్షించుగాక, గుహ్య భాగం రక్షించుగాక, పాదములు రక్షించుగాక, అరికాళ్ళు రక్షించుగాక అని ఆ మంత్రాలు ఉంటాయి. 14 శ్లోకాలతో అపూర్వమైనది ఆ సారస్వత మంత్రం. అందులో ప్రధాన మంత్రం సరస్వతికి ఇష్టమైన మూలమంత్రం ఓం ఐం హ్రీం క్లీం సరస్వతి స్వాహ. యజ్ఞంలో స్వాహాకారం చెప్పాలి. ఉపదేశం పొందేటప్పుడు నమః అని చెప్పుకోవాలి. ఓం ఐం హ్రీం క్లీం సరస్వతి నమః అనే ఈ మూలమంత్రం అమ్మవారు సరస్వతికి ఎదురుగుండా భక్తితో జపం చేసేవాడు ఎంత పనికిమాలిన వాడైనా పండితుడవుతాడు. కానీ ఉపదేశం ఉండాలి. గురువుల దగ్గర మాలాంటి ఒక గురువుని పట్టుకుని ఆ మంత్రాన్ని ఉపదేశంగా పొంది అనుష్ఠానం చేస్తేనే ఫలిస్తుంది. గురువుపదేశం లేకుండా సొంత పెత్తనంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రానుష్ఠానం చేయకూడదు. అలా సొంత పెత్తనంతో అనుష్ఠానం చేస్తే ఒక్కోసారి ఫలితం పక్కన పెట్టండి, అపఫలితం కూడా వస్తుంది. కరస్పాండెన్స్ కోర్సులు మీకు ఏమిస్తాయి? సర్టిఫికెట్లు ఇస్తాయి. జ్ఞానం ఎక్కడిస్తాయి? వాడు చదివేసినా గురువు దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా కూర్చుని చదివింది వేరు, గురువు సేవ చేసి చదివింది వేరు, పుస్తకాలు చూసి నేర్చుకోవడం వేరు. అందులో మంత్రమునకు అసలు పుస్తకం చూసి నేర్చుకోవడం అనేది లేదు. మంత్రం ఎప్పుడూ గురువుని సేవించి పట్టుకుని ఆయన ద్వారా ఉపదేశం పొందే సేవించాలి. ఉపదేశం అంటే ఏమీ లేదు, ఉపదేశ ఆద్యోచ్చారణం అని. ఉపదేశం అనగా ఆద్య మొదటి, ఉచ్చారణం ఉచ్చారణ పలుకుట. ఇప్పుడు గురువుగారు ఉన్నారు, ఓం ఐం హ్రీం క్లీం సరస్వతి నమః అన్నారు అంటే గురువుగారు మొట్టమొదటి ఉచ్చరించారు. ఈ ఉచ్చారణకి ఉపదేశం అని పేరు. గురువు ఇలా ఉచ్చరించాక అప్పుడు వాళ్ళు స్వీకరిస్తే ఈయన ఉపదేశం ఇచ్చిన వాడయ్యాడు, వాళ్ళు ఈ ఆద్యోచ్చారణని స్వీకరించిన వాళ్ళు అయ్యారన్నమాట. అలా గురువు ముఖతః శబ్దం వచ్చాక ఆ శబ్దమును విని ఆ మంత్రమును ఉచ్చరించి జపం చేసేవాడు ఉపదేశం పొందినవాడవుతాడు. వాడికి ఆ మంత్రం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాడు తరిస్తాడు తొందరపడి. చాలా శీఘ్రకాలంలో తరించాలంటే ఉపదేశం పొందాలి. అలాంటి మహామంత్రములతో ఆయన యజ్ఞం చేయగానే అక్కడ నంద టక్కన మాట్లాడడం మొదలెట్టింది. ఆవిడ అద్భుతంగా మాట్లాడిందిట. వెంటనే తండ్రికి అనుమానం వచ్చింది. ఏమిటే, నేను నా మహామంత్ర శక్తితో నీకు వాగ్బంధనం చేశాను, నీకు మాట రాకూడదే అన్నాడు ఆయన. ఏమో నాన్న, మంచి పాండిత్యంతో కూడిన వాక్కు వస్తుందనగానే ఈ పాములకి అందరికీ రాజు వాసుకి ఆయన అక్కడికి వచ్చి, ఓరి సాలపోతా, ఓరి తిండిపోతా, ఇంకొక మాట ఉంది అది అనలేం మనం, తిట్టి నీవేవో నీ తాత్కాలిక మంత్రశక్తితోటి ఆవిడ నోరు కట్టావు, కానీ నీకంటే గొప్పవాడున్నాడు భూలోకంలో, అతనికంటే కనుడు ఆచంట వల్ల అన్నారు. ఆయనే భూలోకంలో సుశర్మ అని పేరు కలిగిన ఒక విప్రుడు. అతడు అపూర్వమైన మంత్రశక్తి కలిగిన వాడు. అతడు సారస్వతమనే యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో మీ అమ్మాయికి మాట రావాలని సంకల్పం చెప్పాడు. ఆ యజ్ఞ ప్రభావంతో ఈవిడ వాగ్బంధనం పోయింది, అద్భుతమైన వాక్కు వచ్చింది. అలాంటి మంత్రవేత్తలు ఉన్నారు. ఇంకనైనా అటువంటి వాళ్ళతో తగాదా పెట్టుకోకు, పరస్త్రీ వ్యామోహాన్ని విడిచిపెట్టరా మూఢుడా అని వాసుకు చెప్పగానే ఆయనకు నమస్కరించి, అమ్మాయి నేను పొరపాటు చేశాను, ఒప్పుకుంటున్నాను, లెంపలేసుకుంటున్నాను, నువ్వు చేసిందే ఉత్తమమైన పని, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నీకు మళ్ళీ వాక్కిచ్చి ఉపకారం చేసిన ఆ దంపతుల్ని ఆశీర్వదించిన ఆ రాజదంపతులను అన్నాడు ఆయన. వెంటనే ఆవిడేం చేసింది, అప్పుడ కదలి అప్పురమున కరుగుదించి ఆత్మసఖి కాంచి కౌగిట నర్తి చేర్చి అధిపునందంద దీవించి ఆ భుజంగి ఆసనాశీనయ్యిట్టులని అనగా వెంటనే నంద తండ్రి చెప్పగానే భూలోకానికి వచ్చింది, రాజుగారి అంతఃపురానికి వచ్చింది. రాజుగారు అప్పుడే యజ్ఞం చేసిన తర్వాత అందరికీ దక్షిణలు ఇచ్చి సభలో కూర్చుని భార్యాసమేతంగా విప్రుణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని ప్రజలతో చెప్తున్నాడు, ఈ పుణ్యాత్ముడు యజ్ఞములు చేయటంలో దిట్ట, ఈతని యజ్ఞ ప్రభావంతో మా భార్యాభర్తలం తగాదాలు విడిచిపెట్టి ఐకమత్యం పొందాం. ఈయన యజ్ఞ ప్రభావంతో ఓ సర్పకన్యకి వాక్కొచ్చింది అని ఏదో చెప్పబోతుండగా టక్కునొచ్చింది టీ నంద. మహారాజా, నువ్వు అన్నది నిజమే, ఈయన యజ్ఞ ప్రభావంతో నాకు నోరు వచ్చింది, ఆ సర్పకన్యని నందని నేనే అన్నదట. వాళ్ళందరూ ఆనందపడిపోయారు. ఎన్నో యజ్ఞములు చేస్తే కానీ దర్శనం ఇవ్వని పాతాళలోక నివాసిని ఒక నాగరాజకుమారు వచ్చిందంటే మాటలా. మరి మానవులు నాగలోకానికి వెళ్ళడమే కష్టం, వెళ్ళినా వాళ్ళ దర్శనం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళేం సామాన్యులు కాదు, చిన్న చితక లోపాలు అప్పుడప్పుడు వాళ్ళల్లో ఉన్నా వారి దగ్గర అనేక దివ్యశక్తులు ఉంటాయి. అటువంటి ఆవిడ రాగానే అందరూ ఆనందపడి లేచి నిలబడ్డారు, ఆమెకు ఆసనం ఇచ్చారు. అప్పుడు ఆమె ముందుగా రాజపత్నిని కౌగిలించుకుని, నువ్వు సుఖంగా ఉన్నావు, నాకు అదే కావలసింది, మీ ఇద్దరిని నేను దీవిస్తున్నాను అని చక్కగా ఆసనం మీద కూర్చుని అలా దీవించింది.
కరముపకారము నాకున్ తిరముగనొనరించితీవతి ప్రియమున భూవరా ఏను మెచ్చి వచ్చితి వరమిచ్చద నీకు విను దివాకరమూర్తి. ఓ సూర్యవంశ సంజాత, సూర్యుడితో సమానమైన తేజస్సు కలిగినవాడా, నీవు నాకెంతో ఉపకారం చేశావు. నేను చేసిన మేలు మరిచిపోకుండా నాకు వాక్కు వచ్చేలా చేశావు. నా వాక్కు నాకు ప్రసాదించిన నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను. ఆ వరం విను. మీ భార్యాభర్తలిద్దరూ 1000 సంవత్సరములు భూమిని పరిపాలిస్తారు. నీకు నీ భార్య అయిన ఈ బహుళ ద్వారా ఒక అద్భుతమైన పుత్రుడు పుడతాడు. వాడు ప్రపంచానికి మనువు అవుతాడు. ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. బ్రహ్మదేవుడి యొక్క వరములు పొందుతాడు. అతడు విష్ణువుని స్వయంగా దర్శనం చేసుకుంటాడు. నారాయణ విగ్రహ ప్రతిష్ఠ చేస్తాడు. ఆ మహాత్ముడి వల్ల నీకెంతో కీర్తి వస్తుంది. అతడు అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరతాడు. అతని పరిపాలనలో ధర్మం 4 పాదాలా ప్రవర్తిస్తుంది. వర్షాలు కురుస్తాయి, ప్రజలకి హర్షాలు కలుగుతాయి అని దీవించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి బహుళ గర్భవతి అయ్యింది. ఆవిడకి ఒక మంచి కొడుకు, బంగారం లాంటి రంగుతో ఉన్న కొడుకు పుట్టాడు. ఇటు సర్పరాజు గారి కూతురు యొక్క ఆశీర్వచనం, అటు దేవతల సంకల్పం, స్వతసిద్ధంగా పైన ధ్రువుడికి తమ్ముడు కదా ఈ ఉత్తముడు, అది మర్చిపోకూడదు మనం. ధ్రువుడికి స్వయాన తమ్ముడం వల్ల ధ్రువుడు దీవిస్తున్నాడు పైన నుంచి. స్వయంభువ మనువు యొక్క మనవడు కాబట్టి మనువు గారు దీవించారు. స్వయంభువ మనువు తండ్రి స్వయంగా బ్రహ్మ గనక బ్రహ్మదేవుడికి తాతగారు గనక ఆయన దీవించాడు. ఎంతమంది మహానుభావులంతా అతన్ని దీవిస్తూ ఉండగా పూర్ణిమ ఉదయంబగు సంపూర్ణ సుధాంసుడును బోలె